వాట్ అనుకున్నాను. మైండ్ పోయింది నాకు, మైండ్ ఎగిరిపోయింది నాకు. వాటి అమ్మ ఏం రాశాడు సీన్ అసలు. ఏస్ వచ్చిన తర్వాత శృతి హాసన్ ఇచ్చి ఓకే ఓకే ఇది ట్విస్ట్. దేవకట్ట ట్విస్ట్లు ఎలా ఉంటాయి తెలుసా? నువ్వు కన్విన్స్ అవ్వలేదు అనుకో, నువ్వు మూర్ఖుడు అని అర్థం. అచ్చా, అంతే. ఎవరిని నమ్మకండి, అందరూ దొంగలా కూడా. ప్రపంచం మొత్తం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ. నాట్ సారీ. వీఆర్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సోది చెబుతా అనమాట. ఈరోజు ఒక టాపిక్ సెట్ చేసుకున్నాం. తమిళ టైటిల్ మీరు ఆల్రెడీ చూశారు. ఈరోజు మనం బెస్ట్ ట్విస్ట్ ఇన్ తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటాం. ట్విస్ట్ ఏంటి చెప్పినా నేను సడన్గా టాపిక్ అండి మర్చిపోయాను. ఓకే, సో బేసికల్లీ ఈ వీడియోలో మేము మాట్లాడుకునేవి మా ఫేవరెట్ ట్విస్ట్ అనమాట. మా లిస్ట్ మీ ఫేవరెట్ ట్విస్ట్కి చాలా డిఫరెంట్ ఉండొచ్చు. సో మీ ఫేవరెట్ ట్విస్ట్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 100K లోడింగ్. తెలుగు సినిమాలో నీకు గుర్తున్నంత వరకు నీ ఫేవరెట్ ట్విస్ట్ ఏంటి? బాబోయ్, వెరీ టఫ్ క్వశ్చన్. అంటే ఇప్పుడు ట్విస్ట్ అంటే నువ్వు నేనే హౌ ఐ డిఫైన్ ట్విస్ట్ ఇస్, నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఒట్టి అమ్మ అని సర్ప్రైజ్ అయింది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. బికాస్ ట్విస్ట్ ఏజ్ వెరీ డిఫరెంట్లీ. అదే 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 అర్థమైంది. నువ్వు వేరే హాలీవుడ్ సినిమాలు చూసేసరికి, లేకపోతే ఆ సినిమా ఆ ట్విస్ట్ ఇంకెక్కడో కాపీ అని తెలిసేసరికి మారిపోద్ది. అలా కాదు, ఫస్ట్ టైం చూసే ఎక్స్పీరియన్స్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను బెస్ట్ ట్విస్ట్ అని ఫీల్ అయ్యేది నా పరంగా ఫస్ట్ టైం చూసినప్పుడు షాక్ ఫ్యాక్టర్ కేర్ ఆఫ్ కంచరపాలెం. అది యాక్చువల్ నేను చెప్దాం అనుకున్నా, కొట్టేగాడు. బుర్ర దొబ్బేసింది నాకు ఫస్ట్ టైం. నేను జియో సినిమాలో చూసాను అది. అవునా? థియేటర్లో చూడలేదు ఆ సినిమా. బుర్ర దొబ్బేసింది నాకు. సో ఏంటంటే చిన్న సినిమా, పిచ్చ లైట్ తీసుకునే చూస్తాం అందరం. ఏమి ఎక్స్పెక్ట్ చేయం, జీరో ఎక్స్పెక్టేషన్తో చూస్తాం. అప్పుడు రివర్స్ కార్డ్ వేయాలి. అది జీరో ఎక్స్పెక్టేషన్ ఏముంటాయి, ఏమి ఉండవు. అండ్ ఆ సినిమా నుంచి ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయవు నువ్వు, అస్సలు చేయవు. క్లైమాక్స్ బుర్రపాడు ట్విస్ట్. అది కూడా విత్ ఆల్మోస్ట్ జీరో బిల్డప్ అండ్ వెన్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ది లీస్ట్. సినిమా అయిపోయిందిరా, ఇంకేముందిరా, సినిమా అయిపోయింది. ఇంకా అప్పటికే నువ్వు సినిమాలో ఒక ఎమోషనల్ అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తావు. ఇప్పుడు కార్తీక్ రత్నం ఉంటాడు, తను బ్రేకప్ ఎక్స్పీరియన్స్ చేస్తావు. ఇప్పుడు ఈడు ఉంటాడు, ఈడేంటిడు పొట్టాడు, సోషల్ నోట్స్ గాడు రాజు అన్నాడు. ఏమో తెలియదు నాకు, వాడి పేరు మర్చిపోయాను నేను కూడా. వాడు వినాయకుడి బొమ్మ పగలగొట్టేసినప్పుడు వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు అయితే హార్ట్ బ్రేక్ అయ్యాలి. రే 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 అన్న అన్నీ ఎక్స్పీరియన్స్ చేసి సినిమా అయిపోతుంది, ఇంక ఎండ్ టైటిల్స్ చేస్తే ఇంటికి వెళ్ళిపోతాం. అమ్మ మంచి సినిమా చూసాము అన్న మోడ్లో ఉంటాం. అప్పుడు మహా ఎలా తిప్పుతాడు. నేను స్కూల్ చదివేటప్పుడు సునీత అన్న అమ్మాయిని ప్రేమించాను, ఎలాగిచ్చా అంటాడు. అంటే ఎక్స్పెక్ట్ చేయవు నువ్వు, ఎక్కడా చేయవు నువ్వు. ఎన్ని ఇంగ్లీష్ సినిమాలు చూసినా ఫర్ ద ఫస్ట్ టైం చూసినప్పుడు అది అంతే కదా, ఏజ్ ప్రకారం తీసుకెళ్తూ ఉంటాడు స్టోరీస్. ఎక్కడ ఒకడు అనుకో, అదే అంటున్నాను. అది చిన్న సినిమా కదా, కొంచెం గ్రాండెడ్ తీసుకుంటాం. అండ్ అప్పటికి కూడా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, చిన్న సినిమా, ఒకే ఊర్లో కంచరపాలెం అనే ఊరు గురించి చెప్తున్నాడు, ఆ ఊర్లో 4 స్టోరీలు అంతే. అదే అనుకుంటాం, అంతే అనుకుంటాం. పొరపాటు. దీనికి నాకు పర్సనల్ స్టోరీ ఉందన్నమాట కేర్ ఆఫ్ కంచరపాలెంకి. కేర్ ఆఫ్ కంచరపాలెం September 7th, 2018 రిలీజ్ అయింది. నాకు బాగా గుర్తు ఈ డేట్. ఓకే, నేను అప్పుడు సిబిలో కాంటెంట్ రైటర్ కింద వర్క్ చేస్తుంటే ఒక వీకెండ్, ఒక ఫ్రైడే సాటర్డే అప్పుడు ఉదయాన్ని ఉంటాడు. ఉదయాన్ని వచ్చి, అరే ఇలాగా రామానాయుడు స్టూడియోస్లో ఒక సినిమా వేస్తున్నారు, ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు, రానా ప్రజెంట్ చేస్తున్నారంట, ఏమన్నా చూస్తారా, బాగుంటే మీరు ఏమన్నా ఆర్టికల్ రాయొచ్చు కదా, మీకు ఉపయోగపడుతుంది కదా, ఏమన్నా చూస్తారా, ఎలాగా నేను రేపు వెళ్తున్నాను అని అన్నాడు. అంటే అప్పుడే రిలీజ్ అవ్వని సినిమా ఏంటి చూపించేస్తారా మనకి, వస్తా నేను. సో నాతో పాటు ఎజాజ్, పవన్ కూడా వచ్చారు. రామానాయుడు స్టూడియోలో ఒక ప్రివ్యూ థియేటర్ ఉంటుంది. ఆ ప్రివ్యూ థియేటర్లో వేసి అదే ఫస్ట్ టైం నా లైఫ్లో నేను నానిని చూడడం, నవదీప్ని చూడడం, రాజ్ తరుణ్ని చూడడం, వీళ్ళందరినీ చూడడం అనమాట. స్టార్టింగ్ అప్పుడే ఇంజనీరింగ్ అయ్యి హైదరాబాద్ వచ్చిన లేత, వెరీ లేత నేను. అమ్మో అందరూ అసలు ఇలా ఉన్నారేంటి, ఇల్లు ఏంటి, అది ఇది అన్న ఫీల్. ఇండస్ట్రీకి అనుకున్నావు అది మేడ్ ఇట్ రా.
ఐ మేడ్ ఇట్ రా ఫీల్స్ అనమాట. కూర్చున్న థియేటర్లో కూర్చుని చూస్తున్నా పిచ్చి పిచ్చికి నచ్చేస్తుంది సినిమా. అప్పటికే నచ్చేస్తుంది ఆ ఫీల్ గుడ్, ఇది మొత్తం నచ్చేస్తుంది. ఫైనల్ ట్విస్ట్ బాంకర్స్ రా. ది బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ఫిలిం ఈజ్ నేను ఏ రేంజ్ లో మైండ్ పోయిందో నాకు. నవదీప్, నాని, వీళ్ళందరి ఫేసుల్లో కూడా అదే ఎక్స్ప్రెషన్. ఏం తీసాడు రీడు ఫీల్స్ అనమాట. వెరీ నైస్ ట్విస్ట్, అది మెంటల్ ట్విస్ట్. కానీ ద థింగ్ ఈజ్ అంటే కేర్ ఆఫ్ కంచర్పాలెం లాంటి ట్విస్ట్ ముందు తెలుగులో వచ్చింది, దట్ ఈస్ మనమంతా. కానీ అదే అంటున్నాను, మనమంతాలో నీకు మోహన్ లాల్ ఉన్నాడు, గౌతమి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వచ్చినా ఉంటుంది నీకు ఆ షాక్ ఫ్యాక్టర్. నాకు మనమంతా చూసినప్పుడు కూడా ఉంది, టీయమ్మ అనుకున్నాను నేను. బట్ కేర్ ఆఫ్ కంచర్పాలెం నుంచి నేను ఎంత కూడా ఎక్స్పెక్ట్ చేయడు ట్విస్ట్. అంటే అది థ్రిల్లర్ జోనరా కాదు. నీకేంటి ఫేవరెట్ ట్విస్ట్? నువ్వు కేర్ ఆఫ్ కంచర్పాలెం చెప్తావు కాబట్టి నేను మెయిన్ స్ట్రీమ్ మా సినిమా చెప్తా. ఫస్ట్ టైం థియేటర్లో చూసినప్పుడు ఈ ట్విస్ట్కి నేను కాదు, ఐ వాజ్ వెరీ స్మాల్ కిడ్ అట్ దట్ టైం. నేను ఎంత సర్ప్రైజ్ అయ్యానో 60 years తాత కూడా అంతే సర్ప్రైజ్ అయ్యాడు. ఐ నో వాట్ యువర్ టెల్లింగ్, కెన్ ఐ గెస్? పోకరి. yes ఇట్ ఈస్. అంటే ఇప్పటికీ కూడా వై ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్విస్ట్ ఈస్, అంత కమర్షియల్ సినిమాలో పండుగడు అనే క్యారెక్టర్ నువ్వు అంత డిజైన్ చేసుకుని వాడు నిజంగానే పోకిరి లాగే చూపిస్తారు. అండ్ బట్ స్టిల్ అప్పటికే సీన్లు పడతాయి, మంచి సీన్లు పడతాయి. శృతి నాదే, రివాల్వర్ నాదే, ఖైరతాబాద్ లోకల్ ట్రైన్, ఈ సీన్లు అన్నీ పడతాయి. గోల్కొండ ఫోర్ట్ సీన్ పడుతుంది, అన్నీ పడతాయి. బట్ స్టిల్ ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ రా. ఆ టైంలో నేను ఎక్స్పెక్ట్ చేయట్లే. నాకు సాడ్నెస్ ఏంటంటే పోకరి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకు బిట్స్ అండ్ పీసెస్ గుర్తుంది కానీ త్రూ అవుట్ గుర్తులేదు. ఐ వాజ్ వెరీ యంగ్. కేర్ ఆఫ్ కంచర్పాలెం ఇది చెప్దామని చాలా ఇదయ్యి కేర్ ఆఫ్ కంచర్పాలెం చెప్పా. నాకు ఇంకొకటి ఏంటంటే ఫేవరెట్ ట్విస్ట్, వన్ ఆఫ్ ది ఫేవరెట్ ట్విస్ట్ క్షణం సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్. నాట్ క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్యాంగ్. క్లైమాక్స్ ఈజ్ ఓకే, అంటే అది గుడ్ ట్విస్ట్ ఓన్లీ. కానీ అప్పటి వరకు నువ్వు ట్రావెల్ అయిపోయావు కాబట్టి యువర్ ప్రిపేర్డ్ అట్లీస్ట్. అది కానీ మోస్ట్ అన్ప్రిపేర్డ్ వేలో వచ్చేది మాత్రం ఇంటర్వెల్ బ్యాంగే. ఇలాగా తిట్టేసి వెళ్ళిపోతుంటాడు, గోడ మీద హైట్ మార్కింగ్స్ చూస్తాడు. శ్వేత, ఇది ఈ హైట్ మార్కింగ్స్ ఏంటి? శ్వేత, నేను లోకేష్ కూర్చున్నాడు నా ఇంటర్ ఫ్రెండ్, మేమందరం దేవి స్క్రీన్ 3 కాకినాడ చిన్న థియేటర్. అది కూర్చున్నాం. మాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. అప్పుడు క్షణం చూద్దామా, కృష్ణగాడు వీరప్రేమ కథ చూద్దామా, కూడా ఏదో ఉంది సంథింగ్. కృష్ణగాడు వీరప్రేమ కథ కాదు, క్షణం చూద్దాం అని చెప్పి దానికి వెళ్ళాం. కూర్చుంటే లోకేష్ గారు అందరికీ బురదొబ్బేస్తుంది కదా. హీరోయిన్ దూకేసిన తర్వాత వాడు థియేటర్ సైలెంట్ ఉంది, అక్కడ బీజిఎం ఏముండదు, సైలెన్స్ ఉంటుంది. వాడు దూకేసిందా అని నుంచుండిపోయాడు అలాగా. ఇంటర్వెల్లో పాపకొని కొనుక్కోవడానికి వెళ్ళి వాళ్ళందరూ నువ్వేనా బాబు అరిసావు. మెంటల్. అది బ్యూటిఫుల్. దట్ ఈస్ వేర్ అడివిశేష్ వాస్ బోర్న్. ఎగ్జాక్ట్లీ అదే చెప్దాం అనుకుంటున్నా. దాట్ సీన్ అడివిశేష్, నేను వచ్చా ఇండస్ట్రీకి, ఒక జానర్ క్రియేట్ చేస్తున్నా కానివ్వండి అని అనౌన్స్ చేశాడు అడివిశేష్. మెంటల్ ట్విస్ట్. అందరూ గూఢచార్ అంటారు కానీ నాకు క్షణం చాలా ఇష్టం. లైక్ క్షణం ఈజ్ దేర్. అండ్ వై క్షణం ఈజ్ ఈవెన్ ఇప్పుడు కూడా చూసుకుంటే అడివిశేష్ కెరీర్లో అడివిశేష్కి కూడా వై క్షణం ఈజ్ స్పెషల్ ఈజ్ దట్ ఆ ఒక్క సినిమాతో నమ్మేసాం. బ్రేక్ త్రూ ఆ ఒక్క సినిమాతో ఓకే అడివిశేష్ వస్తున్నాడంటే ఏదోటి యూనిక్ గా పొరపాటు చేసి వెళ్ళిపోతాడు. అడివిశేష్ కంటూ ఒక జానరా ఉంది, హీల్స్ అనమాట. అది పాప మెంటల్ ట్విస్ట్. అది మాత్రం క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంటది. వెన్నెల కిషోర్ ట్విస్ట్ ఉంటది, అది బాగుంటది. వెన్నెల కిషోర్ ట్విస్ట్ ఇన్ బోత్ గూఢచారి అండ్ గూఢచారి ట్విస్ట్ బాగుంటది అన్నిటికంటే. అది కూడా సినిమా అయిపోయింది మళ్ళీ క్లైమాక్స్ అయిపోయింది అనుకుంటా. అప్పుడు లాస్ట్ లో దాంతో వదులుతాడు. వాట్ ద ఫక్ అనుకుంటాం మనం. నువ్వు ఎలాగా వి స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ అడివిశేష్ కాబట్టి ఐ వాంట్ టు టాక్ అబౌట్ అడివిశేష్ ఎవరు ఈజ్ ఎ రీమేక్. ఆల్రెడీ హిందీలో తీసేశారు. బద్లా చెప్తా చూడు. బద్లా ఇస్ రీమేక్ ఆఫ్ సమ్ హాలీవుడ్ ఫిల్మ్ అంట. దాన్ని తెలుగులో తీశారు. బద్లా అని తెలుగులో తీశారు. బద్లా అని తెలుగులో తీశారు. నేను
ఇంగ్లీష్ సినిమా చూడలా, బదలా కూడా సగం సరిగ్గా చూడలా. సో బేసికల్లీ నాకు ఫ్రెషే. బట్ నేను ఎవరితో కూర్చొని చూస్తున్నానంటే పవన్తో, ఎజాజ్తో కూర్చొని చూస్తున్నా. ఎజాజ్ బదలా చూశాడు, పవన్ ఏమో ఇంగ్లీష్ సినిమా చూశాడు. అచ్చా. సో మేము ముగ్గురం ప్రీమియర్ చూస్తున్నాం. ముగ్గురం 3 డిఫరెంట్ పీపుల్. పవన్ సా ది ఒరిజినల్, ఎజాజ్ ఆల్సో సా అచ్చా ది రీమేక్ ఆఫ్ ది ఒరిజినల్, ఐఎమ్ సీయింగ్ ది రీమేక్. అయితే కూర్చొని చూస్తున్నా ఎప్పుడైతే ది వెరీ గుడ్ థింగ్ ఈజ్ ఎప్పుడైతే ట్విస్ట్ వస్తుందో, లిఫ్ట్ డోర్లు మూసుకుంటాయి, మనోడు రివీల్ అవుతాడు దట్ హీ ఈస్ ద సేమ్ గాయ్ అని, అది వస్తుందో ఐ వాజ్ లైక్ వాట్ అని అరిస్తే పవన్ వావ్, పవన్ కి ఆల్రెడీ ట్విస్ట్ తెలుసు, బట్ హౌ ఇట్ ఈస్ రివీల్డ్, వాట్ హీ డిడ్ విత్ ద ట్విస్ట్, ఈజ్ వెయిటింగ్ ఫర్ ద ట్విస్ట్, బట్ ఆ ట్విస్ట్ ని ఎలా చెప్పాడు అన్నది వావ్ అనుకుంటే జస్ట్ అచ్చా. సో 3 డిఫరెంట్ రియాక్షన్స్ అనమాట. బ్యూటిఫుల్. ఫస్ట్ టైం వ్యూవర్కి ఒక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నాకులా ఎంతమంది తెలుగు వాళ్ళు చూసారు, ఎవరు మెంటల్ వచ్చింది, మెంటలే. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అప్పుడు మొత్తం అందరూ ఆ రియాక్షన్స్ అనేవి నేను ప్రీమియర్ లో చూసా. అండ్ ఎవరు ఈజ్ ఎ వెరీ వెరీ వెల్ మేడ్ రీమేక్. ఎందుకంటే అస్సలు పిన్ పాయింట్ కాదు, స్క్రీన్ ప్లే తీసుకున్నాడు అంతే, జస్ట్ స్క్రీన్ ప్లే. రైటింగ్ అంతా డిఫరెంట్, మెయిన్ కాన్ఫ్లిక్ట్ డిఫరెంట్, అంతా డిఫరెంట్, స్టోరీ ఇస్ డిఫరెంట్. బట్ ఆ స్క్రీన్ ప్లే నేను చెప్తా చూడేమైందో. ఎవరో చూసా, ఏది చూడలే ముందు, బదలా చూడలేదు, అది చూడలే, అయిపోయింది. దాని తర్వాత ఒకరోజు బీబీఏలో బెంగళూరులో ఉన్నప్పుడు బోర్ కొడుతుందని బదలా చూసి సేమ్ ఎవరో సినిమా అనుకున్నాను. దెన్ ఐ రియలైజ్డ్ బదలా ముందే వచ్చింది, మనం చూడలేదు. అది చిన్నప్పుడు థియేటర్లో చూస్తున్నప్పుడు ఇంకొక మూవీ వెరీ మెయిన్ స్ట్రీమ్, అగైన్ వెరీ మెయిన్ స్ట్రీమ్, పెద్ద హీరో సినిమా, బట్ ఆ ట్విస్ట్కి బుర్ర పాడైపోయిన ట్విస్ట్. అదేంటో చెప్పనా, అతడు సినిమాలో సోను సూద్ ఈజ్ ది గై హూ కిల్డ్ శివారెడ్డి అనేది, అది నాకు మైండ్ పోయిన విషయం అనమాట. ఎందుకంటే అతడు ఈజ్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్ ఇన్ సో మెనీ వేస్. అదే అందరికి చాలా చాలా ఫేవరెట్ అతడు ఇన్ సో మెనీ వేస్. నందు వెళ్తాడు, కరెక్ట్ కాల్చాలనుకుంటాడు, కాల్చడు, చచ్చిపోతాడు. కానీ అప్పుడు స్టార్ట్ అది ఒక షాక్. ఆ షాక్ అయితే తర్వాత సినిమా ఎటుపోద్దంటే మనం దాని మీద పెద్ద మర్చిపోతాం. అంటే మళ్ళీ అనే ఒక క్యారెక్టర్ ఉంది, సోను సూద్ ఉన్నాడు అని మర్చిపోతాం అంతే. ఆనెస్ట్లీ నేనైతే మర్చిపోయాను అంతే. కానీ ఒక ఫ్యామిలీ సినిమా అయిపోద్ది తర్వాత, అంతే, కంప్లీట్ ఫ్యామిలీ సినిమా అయిపోద్ది. కానీ ఓ పక్కన మన ప్రకాష్ రాజు ఇలా నడిపిస్తూ ఉంటాడు. లాస్ట్కి వచ్చేసరికి హీరోగాడు గురించి ఇంట్లో తెలిసిపోయిన తర్వాత ఎప్పుడైతే మా చర్చ్ సీన్ ఎంట్రీ ఉంటుందో అప్పుడు లైక్ అంతే, ఇంకా నందు విల్ నో దట్ ఇట్ ఈస్ మళ్ళీ హూ డిడ్ దట్ అని. అదే ఇప్పుడు నాకు మెంటల్ ట్విస్ట్ ఏంటో చెప్పిన దాని తర్వాత సోను సూద్ కాల్చి సోను సూద్ చచ్చిపోతాడు. ఎందుకు, వాడు ఎప్పుడో బొడ్డోడు గోలీ వేస్తాడు కదా, దీపక్ సర్ వచ్చి రే అనుకున్నాను నేను. అంటే నాకు గన్ను పట్టుకున్నప్పుడే అర్థమైపోయింది. అవునా, గన్ను పట్టుకున్నప్పుడే అర్థమైపోయింది. నేను మళ్ళీ ఈ జోన్లోకి వచ్చేసి అది మర్చిపోయాను. చిన్న సీన్ రా అది సినిమాలో. దాన్ని ఏమంటారు తెలుసా రైటింగ్ టెక్నిక్ ని? చెకోస్ గన్ అంటే. చెకోస్ గన్లే, చెకోస్ గన్ ని గన్నుకే చెకోస్ గన్ పెట్టాడు చూడు త్రివిక్రమ్ సార్. నువ్వు ఇప్పుడు బాబ్ సినిమా చెప్పావు కాబట్టి నేను బాబ్ సినిమా చెప్తా. అన్నొక్కండి. ఎస్, అన్నొక్కండిలో చాలా ట్విస్టులు ఉంటాయి. బట్ వాట్స్ యువర్ ఫేవరెట్ ట్విస్ట్? సమీరా అవర్ డూడు. సమీరా ఎవరు డూడు? బుర్ర దొబ్బేసింది నాకు. ఇంకా నాకు బాబోయ్ బుర్ర ఇలా తీసి బయట ఇచ్చేస్తాను రా బాబు, నువ్వు ఆడుకో దాంతో. అప్పటి వరకు మనం ఐఎమ్ దేర్ సుక్కు, ఓకే మసాజ్ చేస్తున్నావు బ్రెయిన్ సెల్స్ని, ఓకే ఐ అండర్స్టాండ్. బట్ స్టిల్ సమీర్ ఎవర్ డూడు అనగానే అన్నీ చచ్చిపోయినాయి, బ్రెయిన్ సెల్స్ గాన్. సర్లే నువ్వు ఇంకేం చేస్తావు చేసుకో, నేను చూస్తానులే ఇంక సినిమా డబ్బులు అంటే ఆ జోన్కి వెళ్ళిపోతావు ఇంక నువ్వు. కానీ అది నిజం ట్విస్ట్ అంటే నిజం కాదు కదా, సమీరా ఉంటుంది కదా, బతికించాడు. అదే చెప్తా అంటే నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు నేను థియేటర్లో చూసాను సినిమా. ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటున్నాం, చేసేది నిజమా కాదా, హీరో చేసేది నిజమా కాదా అని హీరో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. దానికి మించి మనం కన్ఫ్యూజ్ అవుతాం. థర్డ్ పర్సన్స్ పర్స్పెక్టివ్ కదా అది, ఇలా అవుతూ ఉంటుంది. సరేలే జరుగుతూ ఉంటుంది.
అస్సలు ఎక్స్పెక్ట్ చేయవు. హీరోయిన్ ఇమాజిన్ చేసుకుంటాడు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. సమీరా ఎవరు డూడు అంటాడు. ఒరే ఇప్పుడు హీరోయిన్ లేదని చెప్పకరా బాబు, ఆవుతూజం మోకర్తో సాంగ్ మొత్తం డ్యాన్స్ చేసింది ఆవిడ. నా వల్ల కాదురా బాబు మొత్తం. ఇప్పుడు మహేష్ బాబు ఏంటి ఎవరితోనో మాట్లాడుతున్నాడు గాల్లో. నాకు బుర్ర దొబ్బేసింది. అందరూ ఇంకా సుక్కు మీద పిచ్చి పెరిగిపోవడానికి ఆ సీనే కారణం. దట్ ఈస్ ఇప్పుడు నచ్చడం వేరు, నచ్చకపోవడం ఇవన్నీ ఒక జోన్. ఇది ఇంకోటి. ఇది బట్ ఫర్ మీ ఇన్ వన్ అండ్ ఒక్కడనే ది బెస్ట్ ట్విస్ట్ దట్ స్టాండ్స్ అవుట్, ది బెస్ట్ ప్రీ ఇంటర్వెల్. అదే సౌండ్ రాకూడదు కదా అంటాడు. అదేనా? నేను ఫిక్స్ అయిపోయా. ఏడు ఊహించుకుంటున్నాడు అన్న. పక్కా ఫిక్స్, 200% ఫిక్స్ అయ్యా. అచ్చా మీ అమ్మాయి ఎన్నిసార్లు మరీ ఎంత టూ మచ్గా రాస్తాడంటే సుక్కు వచ్చ పోసుకోవడానికి వస్తాడు ఆడు. అది ఆడు కమోడ్లో కూర్చుంటాడు. అది కూర్చో అంటాడు. అంటే లిటరల్లీ ఆ సీన్ సెట్టింగ్ కూడా అసలు యాక్చువల్లీ మొన్న రామ్ వెంకట్ శ్రీకర్ రత్నవేల్తో ఒక డిఓపి మాస్టర్ క్లాస్ పెట్టాడు. అందులో ఈ సీన్ గురించి అడిగితే రత్నవేలు వాజ్ సేయింగ్ అనమాట, అసలు యాక్చువల్లీ ఈ సీన్ బాత్రూంలో ఉండకూడదండి. సుక్కు సార్ ఎప్పుడు సుస్సు పోసుకోవడానికి వెళ్ళినప్పుడు వచ్చింది 2-3 వర్షన్లు రాస్తాడంట. సీన్ సెట్టింగ్నే 2-3 వర్షన్లు రాస్తాడంట. మీటింగ్ అదే గౌతమ్కి 5 స్టార్ హోటల్లో మీటింగ్ ఈవెంట్ ఏదో ఉంటుందంట. సో 5 స్టార్ హోటల్ రూమ్లో అచ్చా జరగాలంట. యాక్చువల్లీ రత్నవేలు వాజ్ లైక్, సార్ టాయిలెట్లో పెడదామా అని అడిగాడంట. అంతే. టాయిలెట్ ఎవరైనా వస్తారు టాయిలెట్కి. సుక్కు పిచ్చ సింక్లో టాయిలెటా అని ఆలోచించి, సరే సరే ఈరోజు మనం ఈ సీన్ షూట్ చేయొద్దు, రేపు చేద్దాం అని చెప్పి ఆ రోజు షూట్ పెట్టుకోకుండా నెక్స్ట్ డే అదే నైట్ ఫోన్ చేసి చేస్తున్నాం అని చెప్పి మొత్తం సీన్ ప్రిపేర్ అయిపోయి బ్లాకింగ్ అంతా సెట్ చేసి అనుకున్నారంట. అనుకుంటే ఇద్దరికి భయం అంట, సుక్కుకి రత్నవేలుకి. మహేష్ బాబు టాయిలెట్లో టాయిలెట్ సీన్ అంటున్నారు, టాయిలెట్లో ఆయన చేస్తాడో చేయడో అది ఇది అని అనుకుని సుక్కు వెళ్ళి చెప్పాడంట, సూపర్ చేసేద్దాం. కానీ బాబు వదిలేస్తాడు కదా ఇంక డైరెక్ట్. బాబు ఇంకా ఎంత నమ్మింది ఇష్టం. బాబు ఒకసారి ఓకే చెప్పిన తర్వాత బాబు నచ్చినట్టు ఇష్టం ఇంకా కానీ ఏంటంటే బాబు వాజ్ లైక్ వెరీ మచ్ ప్రొడ్యూసర్ వచ్చి బాబుని టాయిలెట్లో కూర్చోబెడతానంటారండి, ఏం పర్లేదండి బాగుంటుంది అని రత్నవేలు చెప్పాడంట. మనం ఫాలో అయితే వచ్చాం, పోనీగాడు ఉంటాడు, వాడిని ఎక్కడెక్కడో పరిగెడుతూ ఉంటాడు, అంతా ఓకే నాకు. కానీ ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ హీ విల్ బీ అంటే మరీ సుసు పోసుకోవడానికి. ఇట్ ఈస్ వెరీ లాజికల్లీ వెరీ 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 లాజికల్, కానీ సినిమాటికల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయట్లే. అంతే. అన్ఎక్స్పెక్టెడ్ పోసుకోవడానికి వచ్చిన ఏంట్రా అనుకుంటాం. అనుకున్న తర్వాత ఎందుకు చంపుతాడు అనేది కూడా బ్యూటిఫుల్ థింగ్. నేను చాలా ఇమాజిన్ చేసుకుంటున్నాను, నా తలకే తినేస్తున్నావు నువ్వు. ఇప్పుడు నేను చంపేసాను అనుకో, అట్లీస్ట్ నా థాట్లో ఉన్నా నేను చంపేశానని థాట్ ఉంటుంది, ఇంక నువ్వు రావు నా థాట్స్లోకి అని హెత్తాడు. ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ రివెంజ్ కిల్ కాదు, అది ఫెడ్అప్ అయిపోయి ఇంక చాలరా మరి టూ మచ్ వచ్చేస్తున్నావు నువ్వు అని చెప్పి చంపేస్తాడు. సీన్ కూడా బాగుంటుంది. డాక్టర్ గోళీలు ఇచ్చాడు, ఈ గోళీలు ఉన్నాయి చేతిలో అంటాడు. బుర్రపాడు రైటింగ్, అది ఎక్సలెంట్ రైటింగ్. దట్ ఈస్ సుక్కు. ఏస్ వచ్చిన తర్వాత శృతిహాసన్ ఇచ్చి ఓకే ఓకే ఇది ట్విస్ట్. ఏస్ వచ్చిన తర్వాత కృతిసన్ అని వస్తుంది, ఆ సౌండ్ని చెప్పేస్తాడు. వచ్చాడు బాల్లో బెత్తనాడు చంపేహారు అంటాడు. సౌండ్ రాకూడదు. వాట్ అనుకున్నాను, మైండ్ పోయింది నాకు, మైండ్ ఎగిరిపోయింది నాకు. వాటి అమ్మ ఏం రాశాడు రా సీన్, అసలు వేర్రా బుర్రపాడు. అదంతా ఎక్కడ ఎవరు తగ్గరా సినిమాలో, అంత అన్నీ బాగుంటాయి అన్నీ. అసలు వన్నేను ఒక్కడినే అందుకే నువ్వు ఎంత టెక్నికల్గా చూసుకున్నా వన్నేను ఒక్కడినే టెక్నికల్ బ్రిలియన్స్. రత్నవేలు సుక్కు బ్రిలియన్స్ అది. అంతే. ఫస్ట్ ఫైట్లో కూడా కార్ వెళ్ళినప్పుడు లైట్లు ఆన్ అవ్వవు, షాడో ఉండదు, ఆ టన్నల్ లైట్స్ ఆన్ అవ్వవు, వీడు బండి వేసుకొచ్చినప్పుడు లైట్స్ ఆన్ అవుతాయి టిక్ 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 అని. ఏంటది అదే. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ బీర్ గ్లాస్కి రక్తం అంటుకోదు, బియర్కి రక్తం అంటుకోదు, కానీ అది కూడా ఎంత లాజికల్గా తీసాడంటే వర్షం పడింది, సో రక్తం వర్షంలో తడిసిపోవచ్చు, కొట్టుకోవచ్చు. ఏమన్నా రైటింగ్, అదే అదే. వాట్ బ్యూటిఫుల్ రైటింగ్ ఇస్ దాట్. బుర్రపాడు. సుక్కు ఇంకేమైనా ఉన్నాయా దట్ యూఆర్ ఫర్గెటింగ్? సుక్కు సినిమాల్లో ఉంటాయి ట్విస్ట్లు. రంగస్థలం మ్యాన్, ఎస్ నైస్.
యాక్చువల్లీ అగైన్ సుక్కు రైటింగ్ గురించి మనం ఆల్రెడీ పొగిడేసాం, అది ఇది అంతా ఓకే. కానీ తెలుగు సినిమాల్లో ఒక వెరీ వియర్డ్ థింగ్ ఉంటుంది. అదేంటో తెలుసా? అసలు మీ నాన్నని చంపింది ఎవడో తెలుసా? నేనేరా అని వెళ్ళని చెప్పేస్తాడు. ఒరే గొర్రె, హీరోగాడు అది వాడంతటా వాడు కనుక్కున్నాడు అనుకో, అది హై ఎలివేషన్. నువ్వే చెప్పేసావు అనుకో, ఇంకా ఫినిష్ చేసేస్తున్నాడు సినిమా. బట్ అలాంటివి చాలానే ఉంటాయి. బై డైలాగ్స్ చెప్పేస్తారు, బట్ బై యాక్షన్ ఇఫ్ హీరో ఫైండ్స్ అవుట్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్. రంగస్థలంలో అది ఉంటుందిరా. అండ్ నువ్వు ప్రకాష్ రాజ్ వెళ్ళను లాస్ట్ వరకు అనుకో, జగపతి బాబు అస్సలు అనుకో. ఎందుకంటే జగపతి బాబే వెళ్ళను, ప్రెసిడెంట్ గారే వెళ్ళను. ప్రెసిడెంట్ గారు చచ్చిపోయాడు, అయిపోయింది. ప్రెసిడెంట్ గారు ఈజ్ డన్. బట్ ఇంకేముంది సినిమాలో అన్నప్పుడు వస్తుంది ఈ ట్విస్ట్. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా. థాట్ ఆఫ్ వీడు అట్ ఈస్ బెస్ట్, హెల్త్ ఉన్నప్పుడు చంపితేనే వర్త్ ఇట్ అని చెప్పి వాడికి రకరకాల అందరూ ఒప్పించేస్తారు. వాళ్ళ ఫ్యామిలీలో ఎవడు ఉండడు, రకరకాల సేవలు చేస్తాడు. సేవలు కాకుండా అంటాడు చూడు, మీకు గడ్డం గీస్తుంటే ఇక్కడికి కత్తెళ్ళినప్పుడు చెయ్యి టిట్టిట్ట వణికేదయ్యా అంటాడు. రామ్ చరణ్ యాక్ట్ చేస్తాడు అక్కడ. ఈ చేతులతో మీ ఉచ్చలెత్తానంటాడు. అదంతా క్రేజీ అసలు. మ్యాడ్నెస్, మ్యాడ్ షీట్. అందరూ డిఎస్పీ డ్యూటీ ఎక్కుతాడు. నాకు ఇంకొకటి చెప్పనా ఫేవరెట్ ట్విస్ట్. ఇది నా పర్సనల్, కొంచెం మీరందరూ ఫీల్ అయిన దానికన్నా నేను చాలా ఎక్కువ ఫీల్ అయ్యే ట్విస్ట్కి. ఓకే, ఇట్స్ బాహుబలి 2 క్లైమాక్స్. బాహుబలి 2 క్లైమాక్స్, సారీ 1 క్లైమాక్స్. ఎందుకో చెప్తా. అందరికీ షాక్ ఫ్యాక్టరే, ఐ అండర్స్టాండ్. ఓకే, బుర్రపాడు. నాకు ఇంకొంచెం బుర్రపాడు. మా ఫ్రెండ్స్ ముగ్గురు చూసేసి ఇంటికి వచ్చారు. రవితేజ అని ఫ్రెండ్ ఉంటాడు, ఆడొచ్చి ఆడు చెప్పేస్తున్నాడు, ఆడు బాబాయ్ బుర్రపాడు బాబు సినిమా, బాబోయ్ క్లైమాక్స్ అయితే మెంటల్ ఎక్కిచ్చాడు, అసలు బాబులు కట్టమని చెప్పేస్తాడు అదే అన్నాడు. నేను అరే చెప్పక ఒకసారి ఏం మాట్లాడగలవు బాబు, నువ్వు ఫ్లోలో చెప్పేస్తున్నావు నాకు అది ఇది అది అంటే. దాని తర్వాత వాళ్ళని కొంచెంసేపు ఏం మాట్లాడినవాళ్ళే, వాళ్ళతోనే మాట్లాడలేదు. సినిమాకి వెళ్ళా, బట్ నాకు అది ఉండిపోయింది చెవులో. నీ అమ్మ ఏందిరా ఇది చెప్పేసాడు చిరాగ్గా, సర్లే వదిలేద్దాం సినిమా చూద్దాం మనం అది ఇది అది అని అనుకున్నాం. క్లైమాక్స్ వచ్చింది, ఆడు చెప్పిన మాట గుర్తొచ్చింది. క్లైమాక్స్ ఇంకా రాలే, ఆడు చెప్పిన మాట గుర్తొచ్చింది. సడన్గా నాకు ఏమవుతుందంటే, బాహుబలి కట్టప్పని చంపేస్తాడు, శివుడితో మాట్లాడతాడు. బాహుబలి కట్టప్పని చంపేస్తాడు అన్నాడు కదా. బాహుబలి కట్టప్పని చంపేస్తే శివుడితో ఎలా మాట్లాడతాడు, కట్టప్ప తమ్ముడాడు లేకపోతే ఎక్కడ ఇంకేం పాసిబిలిటీ ఉంది? నేను పాసిబిలిటీస్ ఎత్తుకుతున్నా. కట్టప్ప బాహుబలిని చంపేస్తాడు రా. ఉండిపోయింది ఇలాగా. సినిమా అయిపోయింది, ఎండ్ టైటిల్స్ పడుతున్నాయి. సుబ్బరాజు వీళ్ళంతా తర్వాత వచ్చింది అనుకుంటా. అదే అప్పుడే వస్తుంది. అదే ఎండ్ టైటిల్స్ పండి. నాకు అది ఇంకా ట్విస్ట్. బాహుబలి చచ్చిపోయాడా? హీ మేడ్ యువర్ ఎక్స్పీరియన్స్ డబల్. బుర్రపాడు. నాకు ఇంకో ట్విస్ట్ చాలా ఇష్టం. అది కూడా వెరీ వెరీ బ్యూటిఫుల్ ట్విస్ట్. ఆ బ్యూటిఫుల్ ట్విస్ట్ ఏంటంటే, ఇది యాక్చువల్లీ దిస్ మూవీ డిజర్వ్డ్ మోర్ అప్లాస్. అగైన్ 2 గుర్తొచ్చినాయి, బట్ యా దిస్ మూవీ డిజర్వ్డ్ మోర్ అప్లాస్. అండర్ రేటెడ్ అంటారు చూడు, అలా అండర్ రేటెడ్ మూవీ అయిపోయింది. అది గౌతమ్ నందా. ఆ గౌతమ్ నందాలో హౌ ద మూవీ ఎండ్స్ అనేది మాత్రం నాకు, అది గ్రీడే కదా, గ్రీడ్ గురించి అంతేరా. వాడు ఏమంటాడంటే లిటరల్లీ నేను చచ్చిపోయేటప్పుడు వాడు గర్వంగా చచ్చిపోతాడు. ఫేస్లో కూడా మెంటల్. అసలు సంపత్నంది ఇలాంటి సినిమా తీయడంటే ఇప్పటికీ నాకు అసలు అది నాకు ఎంత ఇంపాక్టింగ్ ఫ్యాక్టర్ అంటే క్యారెక్టర్. అది మనందరికీ ఏంటి చచ్చిపోతున్నాడు ఏంట్రాయుడు అనిపిస్తుంది, బట్ ఆడు ఏంటి ఎర్రినా కొడుకు ఫీల్స్ లో నేను డబ్బున్నోళ్ళ చచ్చిపోతున్నాడు. ఎంత దరిద్రాలు చూస్తాడంటే అయిపోయింది ఇంకా గాను. నాకు వెరీ చాలా నచ్చిన ట్విస్ట్. ఇంకొకటి ఏంటంటే ట్విస్ట్ కాదు కానీ మనం కొంచెం ఈ ట్విస్ట్ల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరులా ఎవరైనా నేను మీకు తెలిసే సినిమా చూడకపోతే చూడండి. అది క్లైమాక్స్లో ట్విస్ట్ అనగానే అది కొంచెం థ్రిల్లింగ్ ఫ్యాక్టర్. అదేలే, అది ఆల్రెడీ భలే ఉంటుంది ఆ సినిమా. యాక్చువల్లీ మేము అప్పుడు శౌర్యం చింతకాయల రవి రిలీజ్ అయినాయి. ఆ రెండింటికి టికెట్లు దొరకకపోతే నేను మీకు తెలిసాక వెళ్ళాం. గీత సంగీత అదేలే దేనికో వెళ్ళాం. అది గుడ్ ఫిలిం. అదే మీకు జస్ట్ ఎవరైనా తెలియకపోతే గుర్తు చేయడానికి చెప్తాను అనమాట. నేను మీకు తెలిసే సినిమాలో
మంచు మనోజ్ నిద్రపోయాడు అనుకోండి, మర్చిపోతాడు, లేచేసరికి ఆడికి ఏం గుర్తుండదు, గాన్. ఏం గుర్తుండదు. సో దేర్ కమ్స్ ఎ సిచ్యువేషన్ వేర్ హీ డిసైడ్స్, అంటే ఏం తెలుస్తుంది అంటే మంచు మనోజ్ గర్ల్ ఫ్రెండే విలన్ అని తెలుస్తుంది. కానీ మంచు మనోజ్ నైట్ అంతా పడుకోకుండా ఉండాలి. పడుకోకుండా ఉంటేనే ముక్క గుర్తుంటుంది అడిగి. నెక్స్ట్ డే మార్నింగ్కి ట్రై చేస్తాడు పడుకుండి పోతాడు. అదే పడుకుండిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇలా లేచేసరికి ఇక్కడ మంచు మనోజ్ ఉంటాడు, ఇక్కడ స్నేహ ఉల్లాల్ ఉంటుంది, అక్కడ అమ్మాయి ఉంటుంది, అక్కడ వాడి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. రివర్స్ చెప్పావు, సర్లే. ఇక్కడ స్నేహ ఉల్లాల్ ఉంటుంది, ఇక్కడ వాడి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, ఒకటి చచ్చిపోయి ఉంటాడు. చచ్చిపోయి ఉంటే వీడి చేతిలో గన్ ఉంటుంది. సో నౌ హీ హ్యాస్ టు, వాళ్ళిద్దరూ ప్రెషర్ పెడతా ఉంటారు. అండ్ స్నేహ ఉల్లాల్ వీడిని, అంటే వీడికి అప్పటి వరకు నెగిటివ్గానే ఉంటుంది, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి నెగిటివ్గా ఉంటుంది. సో డిసైడ్ అవ్వాలి ఇప్పుడు ఎవరు చంపారు. అక్కడ ఒక లాజిక్ వాడు కిల్లర్ని కనుక్కుంటాడు. అఫ్ కోర్స్ స్నేహ ఉల్లాల్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని కూడా వాడికి గుర్తుండదు, ఏం గుర్తుండదు, నథింగ్ రిమెంబర్స్. పడుకుండిపోతాడు కాబట్టి, మంచు మనోజ్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మిస్టర్ నోకే సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్. క్లైమాక్స్ కాదురా, అదేలే, రెండు ఉంటాయి. నాకు అది అండ్ అయ్యి బాబాయ్ అదైతే రెండు ట్విస్ట్లు పబ్లోనే తెలుస్తుంది. ప్రీ ఇంటర్వెల్ రా, ప్రీ ఇంటర్వెల్ ఆ ప్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్ రాజా ట్విస్ట్. క్లైమాక్స్ రాజేదన్న కొద్ది గొప్ప పర్సనల్లీ నాకు, ఎందుకంటే అమ్మాయి పర్స్పెక్టివ్లో అమ్మాయి హార్ట్ బ్రేక్ అది, అంటే ఫీమేల్ సైడ్ కానీ, అంటే నాకు హార్ట్ బ్రేక్ చూపిస్తాడు. వీడు హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు, హీరోయిన్ దగ్గరికి వెళ్తే హీరోయిన్ ఇంకొకటితో డిప్రి అప్పటికే నేను మిస్టర్ నోకియా పాటలు పిస్తా అన్ని పాటలు అరగదీసేసి చింపి లాగి ఇంకొక రేంజ్లో వినేశాను. అప్పుడు నేను చిన్నోడిని, బట్ స్టిల్ హీరోయిన్ దోకా ఇస్తుంది. అప్పుడు స్టార్ట్ అవుద్ది, ప్రాణం పోయే బాధేదో అని చెప్పి స్లో మోలో పాట ఉంటుంది. వీడు ఫీల్ అవుతూ ఉంటాడు, బొకే తీసుకెళ్ళిందని ఆడే తొక్కుకుంటూ నడుచుకుంటూ పాట అంతా ప్లే అవుతుంది. వస్తాడు పబ్బు బయటికి. వచ్చిన తర్వాత వాళ్ళకు బొచ్చులో కారు ఉంటుంది, సూపర్ ఉంటుంది కారు. ఆ కారు మంచి గట్టిగా ఉంటుంది. ఆ కారు చూసి చాచా అని పిలుస్తూ ఉంటాడు. ఇలా డిక్కీ ఎత్తి చూస్తే సారీ చిచ్చా అంటాడు. దీనికి చాలా ఫీల్ అయ్యారా నిజంగా. అమ్మాయిదన్నా ఓకే కానీ బెస్ట్ ఫ్రెండ్ గాడు అలా దింగేస్తే, అయ్యి బాబోయ్ సారీ చిచ్చా అనగానే ఐ లాస్ట్ ఇట్ రా, ఇక్కడ పెడతాడు మళ్ళీ మంచు మనోజ్. ఇంకా కుక్కేడు పెడిస్తాడు మంచు మనోజ్, కుక్కేడిపే. అమ్మో ఘోరమైన ఇష్టరా అది. అసలు వెన్నెల కిషోర్ గారు దోకా ఇచ్చేసి డబ్బులు తీసుకుని ఉసుకో. అదేలే అది చాలా, అది మిస్టర్ నోకే బాగానే గుర్తొచ్చింది రో. ఈ వీడియోలో మిస్ అయిపోతామేమో, పర్లేదు బాగానే గుర్తొచ్చింది. క్రేజీ ట్విస్ట్ అది. ఆ టైంలో చూస్తున్నప్పుడు మాత్రం చచ్చిపోయారు. ఫస్ట్ టైం చూసేటప్పుడు లైక్, ఇప్పుడు మనం చెప్తున్నాం కాబట్టి ఓకే, లేదంటే ఎవరైనా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసుకుంటే బాగుంటుంది. చాలా ఇంపాక్ట్ఫుల్ సినిమా. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ 2 దేవకట్ట ఫిలిమ్స్. ఓకే, ఐ నో వాట్ ఈస్ వన్ ట్విస్ట్. చెప్పు. రిపబ్లిక్ క్లైమాక్స్, అది పాత అరిగిపోయిన బాటా చెప్పు తీసుకొచ్చి లంపకాయ వేస్తే ఎలా ఉంటుందో ఆ ట్విస్ట్. అది లిటరల్లీ అరిగిపోయిన బాట చెప్పేది. నిజమే. అరే దేవగట్ట ఈజ్ టెల్లింగ్ స్లిప్పర్ షార్ట్ ట్రూత్స్. ఎంత హార్డ్ హిట్టింగ్ ట్రూత్ అంటే ఎలా చూస్తాడని సాయిధరం తేజ్ ఎక్స్ప్రెషన్ కూడా ఎలా ఉంటుందంటే, నన్ను క్షమించు బాబు, ఘోరం. అప్పుడు హ్యాండ్సప్ ఇంక వేస్ట్, బతికి వేస్ట్ ఫీల్స్ అది. ఎవరిని నమ్మకండి, అందరూ దొంగలా కూడా ప్రపంచం మొత్తం. అది నిజం రా. దేవకట్ట ఫిలింలోనే ఇంకోటి కూడా సేమ్ హార్డ్ హిట్టింగ్ ట్విస్ట్ ఇది నాకు, కానీ కొంచెం చిన్న ఏజ్లో ఉన్నప్పుడు. ప్రస్థానంలో అప్పటి వరకు అంతా బాగానే ఉంటుంది, ఏదో తీస్తున్నాడు, గట్టిగా ఉంటుంది. సందీప్ కిషన్ గారు ఎరగొడేస్తున్నాడు, అది ఓకే.
సెకండ్ హాఫ్లో సాయి కుమార్ ఫ్లిప్ కొడతాడు చూడు, ఎస్ అవసరాల కోసం పాత్రలు ఏదో అంటాడు చూడు. అదే 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 హీరోలు విలన్లు లేరి నాటకంలో మంచి చెడు కాదు, తన కొడుకు తన లెగసీని కాపాడుకోవడానికే చేస్తున్నాడు ఏం చేసినా. అంతే. అండ్ కొడుకు ఎవడు? శర్వా కాదు, సందీప్ కిషన్. సందీప్ కిషన్. అమ్మ నీ అమ్మ. సందీప్ కిషన్ రష్మిని రేప్ చేస్తాడు రా. రష్మి వచ్చేసి జేమ్స్, అదే ఆయన ఉంటారు కదా జేమ్స్, అతని కూతురు. జేమ్స్ వచ్చి సాయి కుమార్ రైట్ హ్యాండ్. సో అంతా కొంచెం అయిపోయింది. ఇప్పుడు ట్విస్ట్లో ఇప్పుడు నీకు ట్విస్ట్ వచ్చింది అనుకో, ఐదర్ నువ్వు షాక్, ఫస్ట్ థింగ్ ఈజ్ బెస్ట్ థింగ్ ఈజ్ షాక్ ఫీల్ అవ్వాలి, అది నీకు లాజికల్గా అనిపించాలి. అండ్ మోస్ట్ బెస్ట్ థింగ్ ఒక డైరెక్టర్ ఎక్కడ పాస్ అవ్వగలంటే నువ్వు నమ్మేయాలి, అవును ఇంతే, అంతే, కన్విన్స్ అయిపోవాలి ఆ ట్విస్ట్కి. దేవకట్ట ట్విస్ట్లు ఎలా ఉంటుంది తెలుసా, నువ్వు కన్విన్స్ అవ్వలేదు అనుకో నువ్వు మూర్ఖుడు అని అర్థం. అచ్చా అంతే సొసైటీ గురించి అంతే. ఇప్పుడు సాయి కుమార్ తిప్పిన వెంటనే ట్విస్ట్ తిప్పిన వెంటనే అంతే సెల్ఫిష్ కొడుకు గురించి వేస్తున్నాడు, అయిపోయింది అక్కడ. నువ్వు ఇంక దీనికి లాజికల్ రీజన్ ఏమి వెతుకుతావు? అంతే. ఈస్ టాకింగ్ అబౌట్ ఎమోషన్స్. రిపబ్లిక్ లో హీ విల్ టాక్ అబౌట్ కాస్టిజం, కులం లేదు ఇంకా అక్కడ. నాకు తెలుసు బయట జరిగేది అదే. నువ్వు ఎన్నన్నా చెప్పు, నిన్ను ఒక ఆయన నిన్ను చిన్నప్పటి నుంచి పెంచినా సరే సొంత కొడుకు సొంత కొడుకే అంతే. అండ్ శర్వానందాల డాడీని సాయి కుమార్ చంపేస్తాడు, అది ఇంకో ట్విస్ట్ పైన చెర్రీ ఆన్ ద టాప్. అది అది కూడా వాళ్ళ నాన్నని చంపేసి వాళ్ళ వైఫ్ని పెళ్లి చేసుకుంటాడు. బుర్రపాటు. ఇదొకటి గుర్తొచ్చింది. యాక్చువల్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ రిపబ్లిక్ సాయి ధరమ్ తేజ్ కాబట్టి విరూపాక్ష, నాకు విరూపాక్షలో అన్నిటికంటే మెంటల్ షిట్ ఏంటో తెలుసా, అన్నిటికంటే షాక్ అయిపోయింది. కార్తిక్ దండు వాట్ డిడ్ యూ డూ మ్యాన్ అనుకున్నది ఏంటో తెలుసా, ఇప్పుడు ఎక్కడన్నా సరే కిల్లింగ్స్ జరుగుతున్నాయి, కిల్లింగ్స్ జరిగినప్పుడు ఒకడు ఉంటాడు బతికి ఆడు చంపుతా ఉంటాడు అనేది దాట్స్ ది జోన్. అంటే ఇదే కదా ఫార్ములా, ఒక విలన్ గాడు ఉంటాడు వీళ్ళందరినీ ఏదో ఒక రీజన్ గురించి చంపుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ చంపడాలన్నీ చేసినోడు ఫస్ట్ ముందే చచ్చిపోయాడు అని తెలిసిందో నాకు మెంటల్ వచ్చింది. సూపర్ రైటింగ్, వాట్ మ్యాడ్ రైటింగ్ ఇస్ దట్. నేను అలాంటిది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, అందుకే నాకు ఆ పాయింట్ విరూపాక్షలో ది బెస్ట్ పాయింట్ అంట. నేను జస్ట్ బికాస్ ఆఫ్ ట్విస్ట్, జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ 100 కోట్లు కొట్టిన సినిమా తెలుగు సినిమాలో ఒకటే సినిమా. అండ్ బ్లాక్ మ్యాజిక్ లో కూడా వచ్చి చాలా రోజులైంది కదా, సో నాకు గుర్తు కూడా లేదు లాస్ట్ టైం ఎప్పుడు చూసాను. ఆ జాన్రాలో ఇలాంటి పెట్టాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ ఫ్యామిలీలు పిల్లలు భయపడతారా ఏం లేకుండా పిల్లల్ని వేసుకుని వెళ్ళి అదే అదే చూసి 100 CR కొట్టించారు చూడు. వెరీ నైస్. యాక్చువల్లీ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ కార్తిక్ దండూస్ నెక్స్ట్ మ్యాన్. నాగ చైతన్యతో చేస్తున్నాడంట, సేమ్ జాన్రా అంట మళ్ళీ. నైస్ నైస్. నాకు ఒక్క క్షణం సినిమా గుర్తుంది కానీ ట్విస్ట్ గుర్తులేదురా. ఒక్క క్షణంలో సరే మిగతా అన్ని ఓకే ట్విస్టులు కానీ ఆపోజిట్ ఫ్లాట్లో అవసరాల శ్రీనివాస్ శరత్ కపూర్ ఉంటారు, ఈ ఫ్లాట్లో సురభి ఉంటుంది శిరీష్ ఉంటారు కదా. ఆ మూమెంట్లో తెలుస్తుంది చూడు వాళ్ళ లైఫ్లో జరిగేదే వీళ్ళ లైఫ్లో కూడా జరుగుతుంది అనేది. ఆ ట్విస్ట్ నాకు చాలా నచ్చిందిరా. దాని తర్వాత సూపర్ ఏంటది అనుకుంటున్నావు, శరత్ కపూర్ చచ్చిపోద్ది, సురభికి ఏంట్రా ఇది, నేను కూడా అవుట్ అది ఫీల్స్ అనమాట. ఆత్రేయ మ్యాన్, ఏజెంట్ ఆత్రేయ ఈజ్ ఇన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, సో అందులో ట్విస్ట్ ఆబ్వియస్లీ ఉంటది అని తెలుసు. షాకింగ్ ట్విస్ట్ కాకపోయినా గుడ్ ఓన్లీ, కానీ అది జాన్రా ఫిలిం కాబట్టి ఆ జాన్రాలో అలా అంతే వెళ్ళిపోతా ఉండి మంచి ట్విస్ట్ పడుతుంది. ఎప్పుడైతే వీడు జైల్లోకి వెళ్ళి ఒక తాత ఏడుస్తున్న కూతురు అంటాడు, ఓకే అదే నైస్, గుడ్ ఓన్లీ. అది ఏదో మర్చిపోతున్నాం రా మనం, మంచి సినిమాలు ఏవో మర్చిపోతున్నాం. ఇప్పుడు కింద ఒకటి రాస్తూ ఉంటాడు కమెంట్లో, మర్చిపోయారా ఇవి అని. నాకు అనుకోకుండా ఒకరోజు సినిమాలో ఇప్పుడు ఇంత పెద్ద ట్విస్ట్ ల్యాండింగ్ అండ్ మేకింగ్ యూ థ్రిల్ ఈజ్ నార్మల్, అది జరుగుతూ ఉంటుంది. అనుకోకుండా ఒక రోజులో సినిమా జోన్లోకి వెళ్ళిపోద్ది, బ్లాక్ మ్యాజిక్ జోన్లోకి పడతానే, అంటే అవి ఇంకెళ్తానే ఉంటాయి. అట్లా ఏమంటారు లైక్ నెక్స్ట్ స్టెప్ సీన్ పడతానే ఉంటాయి. ఈ మొత్తానికి అసలు సినిమాకి ఆ పేరు ఎందుకు వచ్చిందో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓ రోజు పడుకుంటూ పోద్ది మొత్తం,
ఆ రోజు నైట్ అమ్మాయిని చంపేద్దరు, చార్మిని చంపేస్తారు వాళ్ళందరూ. అంత క్రేజీ షిట్ ఆ సినిమా, భలే ఉంటుంది ఆ సినిమా కూడా. చంద్రశేఖర్ రిలేటివ్ కదా. చంద్రశేఖర్ రిలేటివ్ హిజ్ బెస్ట్ వర్క్ యాక్చువల్లీ. అనుకోకుండా ఒకరోజు వన్ ఆఫ్ TFI's బెస్ట్ ఫిలిమ్స్. అంతే, అయితే కూడా బాగుంటుందిరా. అయితే కూడా బాగుంటుంది. నాకు సినిమా గుర్తొచ్చింది, ఓ ఆ క్లైమాక్స్ నేను అన్నాను. కానీ నాకు యాక్చువల్లీ ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ క్లైమాక్స్ కొంచెం అర్థం కాల. నా బొక్క అర్థమైంది, నాకు నీకు అర్థం కాలేదని నాకు అసలు అర్థం కాదు. నేను అలాగే అన్నాను నేను. వాళ్ళందరూ పడుతూ ఉంటారు కదా. దాని తర్వాత నేను పక్కన ఎవరిని అడిగితే చెప్పారనమాట, మల్టీ పర్సనాలిటీ. అచ్చా అపరిచిత్ర, ఓకే అంటున్నాను. మరీ అలా తీసేయకూడదు కదా, టూ కాన్సెప్చువల్ ఉంటుంది ఆ సినిమా. సో బట్ గుడ్ ఓన్లీ. సో నాకు క్లైమాక్స్ ఎండ్ అయ్యేలో క్లైమాక్స్ చూస్తే అర్థమైపోయింది. అంత అలా ఎండ్ అయిద్దా? ఏంటారు నాకు అర్థం కావట్లేదు. జనాలు అన్నారా, ఇవి రెండు టూ డిఫరెంట్ థింగ్స్. ఇలా అంటే ఎవరు రాదంటే అరే వాళ్ళందరూ ఒకటే రాడు. మల్టీ పర్సన్ కాజల్లోనే డిఫరెంట్ పర్సనాలిటీస్ వాళ్ళందరూ. కాజల్ అని కూడా చెప్పలేదు, ఆమె మల్టీ పర్సనాలిటీ డిసార్డర్ ఉంది అన్నాడు. దాని తర్వాత నేనే అది డీకోడ్ చేసుకున్నా. ఆఫ్ కోర్స్ కాజల్కే ఉంది. అదే ఊరుకో, నేను ఏదో అట్లీస్ట్ కనుక్కున్నాను, నేను ఏదో ప్రైడ్గా ఫీల్ అవుతుంటే. ఇంకేమైనా ఉన్నాయా చెప్తా, బుర్ర పాడైపోతుంది నిజంగా. వన్ ఆఫ్ ది బెస్ట్ ట్విస్ట్స్ ఎవరు ఇది మన స్టార్ హీరో, తెలుగులో వన్ ఆఫ్ ది పెద్ద స్టార్ హీరో మూవీస్లో బెస్ట్ ట్విస్ట్. ఎవడు సినిమాలో రామ్ చరణ్ ఫ్రెండే రామ్ చరణ్ పొడిచి చంపేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మంచి ట్విస్ట్ ఇచ్చాడు కదా. Yes. బట్ యా, డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. 100K దగ్గరలో ఉన్నాం. సో 100K లోడింగ్. అండ్ ఇలాంటి ట్విస్టులు కాకుండా మీ ఫేవరెట్ ట్విస్ట్ ఏదైతే ఉందో అవి కమెంట్స్లో చెప్పండి. నిజంగానే వేరే ఏమన్నా మేము నిజంగానే మిస్ అయిపోతే కొన్ని పార్ట్ 2 చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో దాట్ ఇస్ ది వీడియో గైస్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. సబ్స్క్రైబ్ మర్చిపోకండి. 100K లోడింగ్. వీడి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్. సారీ నాట్ సారీ. ఇందాక నుంచి ఇలా అంటూనే ఉన్నాడు. ఓకే, బాయ్ గైస్.